ఇప్పుడు మీ ప్రభుత్వం మీరు ఓటమి చెవి చూసి దాదాపుగా 16 నెలలు టైం అయింది. ఎస్. ఈ 16 నెలల్లో పోస్ట్ మార్టం ఏమైనా చేసుకున్నారా? ఏ రీజన్తో మేము ఇంత దయనీయంగా ఓడిపోయామని పోస్ట్ మార్టం ఏమైనా జరిగిందా? ఖచ్చితంగా జరుగుతుంది. ఇది ఒక వ్యవస్థ. ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ఒక పెద్ద సంస్థ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో తప్పులు ఎక్కడ జరిగాయి అంటే పరిపాలనలో ఎక్కడ తప్పులు జరగలేదు, చేసింది చెప్పుకోవడంలో తప్పులు జరిగాయి. ఇది మాత్రం వాస్తవం. రెండవది, లోపాలు ఈవీఎంలో కూడా ఉన్నదనేది వాస్తవం. ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ. ప్రపంచవ్యాప్తంగా మాస్క్ లాంటి వాళ్ళు కూడా దీని మీద అనేక సార్లు స్పందించారు. ఎస్, ఖచ్చితంగా చేయవచ్చు. నేను మీ ఇంటర్వ్యూ చూసినట్లున్నాను. ఒక ఇంటర్వ్యూలో ఏబి వెంకటేశ్వరరావు గారు ఎస్ చేయొచ్చు, ఈవీఎంలని కావాలంటే ట్యాంపరింగ్ చేయొచ్చు అని వారే చెప్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఏబి వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళే చేయొచ్చు అంటున్నారంటే తెలుగుదేశం పార్టీని భుజాన వేసుకొని మోసినటువంటి వ్యక్తుల్లో వీళ్ళు కూడా ఒకరు. అధికారిగా ఉండి కూడా వైఎస్ఆర్సీపీ మీద విపరీతంగా విషం చిమ్మినటువంటి వ్యక్తి ఏబి వెంకటేశ్వరరావు. అలాంటి వ్యక్తే మీ ఇంటర్వ్యూలోనే చెప్తున్నారు ట్యాంపరింగ్ చేయొచ్చు అని. మరి ఏ ట్యాంపరింగ్ జరగకపోతే మీకు కేంద్రంతో పొత్తేందుకు? ఏ రకమైనటువంటి తప్పుడు ఆలోచన లేకపోతే ఓట్లు లేని బీజేపీ తోటి మీరు ఎందుకు కలిశారు కూటమి? ఈ రాష్ట్రంలో ఓటింగ్ శాతం ఎంత బీజేపీకి ఉంది? కేంద్రాన్ని ఒప్పించి నొప్పించి లోబరుచుకొని కేంద్ర వ్యవస్థల్లో వీళ్ళు తప్పులు చేశారనేది మా ఆరోపణ. అది వాస్తవ రూపం కూడా జరిగిందని చెప్పడానికి అనేక ఉదాంతాలు. 12.5% ఈవీఎం డిఫరెన్స్, ఓటింగ్ డిఫరెన్స్. దాని దగ్గర కూడా వద్దాము. మీ పాలనా వైఫల్యం ఏమీ లేదని మీరు చెప్తున్నారు. కానీ వాలంటరీ వ్యవస్థ ద్వారా నాయకులతో సంబంధాలు లేకపోవటం, ఎలక్షన్ల ముందు దాదాపుగా ఈ 70-80 సీట్లలో నాయకుల్ని మార్చడం, మార్పులు చేర్పులు చేయటం, చెప్పుకుంటూ పోతే ఒక 100 కారణాలు కనపడుతున్నాయి. ఇవన్నీ నెగిటివ్ ఇంపాక్ట్ పడలేదని మీరు చెప్తున్నారు. అది ఎలా? 2 విషయాలు సార్. మార్పు చేయడం వల్లనే మారినట్లయితే, తేడా జరిగినట్లయితే, తెలంగాణ వచ్చినటువంటి రిజల్ట్స్లో మార్పు చెయ్యకపోవడం వల్లనే ఓడిపోయారనేటటువంటి, అక్కడ తక్కువ చేశారు ఇక్కడ ఎక్కువ చేశారని విశ్లేషణలు కూడా జరిగాయి. సో ఒకవేళ మార్పు వల్లనే ఓడిపోయి ఉంటే నేను గెలిచి ఉండేటటువంటి వాడిని కాదు కదా. నేనేమంటానంటే మేము చేసినటువంటి మంచిని చెప్పుకోవటంలో మేము కొంత వెనకబడ్డాం, ఇది వాస్తవం. రెండవది, మీరన్నది వాస్తవం. నాయకులకి కొంత ప్రాధాన్యత తగ్గుతుంది అని నాయకులు నమ్మినటువంటి మాట వాస్తవం. ఎందుకంటే నాయకుడు లేని రాజకీయం వీలవదండి. రాజకీయం అంటేనే నాయకత్వం. సో గ్రామాలలో పార్టీని కండువని భుజాన వేసుకొని జెండా పట్టుకొని పార్టీ కోసం నిలబడేటటువంటి కార్యకర్త పార్టీని కానీ విడిచిపెడితే, నాయకుల్ని పట్టించుకోలేదు, కార్యకర్తల్ని పట్టించుకోలేదనేది తప్పు. ప్రాధాన్యత తగ్గిందనేది మీరు అన్నట్టుగా వాలంటరీ వ్యవస్థ ద్వారా కొంత వాస్తవం ఉంది. వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రజలకు మేలు జరిగింది, చాలా మేలు జరిగింది. ఓట్లు పడలేదుగా. 40% ఏం పడ్డాయి మరి? ఓట్లు కాదా? గెలిపించే ఓట్లు కదా. అంటే ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్గా ఉండేటటువంటి వారు కొంత మా ప్రభుత్వంపై వ్యతిరేకత చూపించిన మాట వాస్తవం. ఎందుకంటే పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారాన్ని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రాకముందు చాలా చేసింది. ఇప్పుడు మీరు చెప్పారు, రీజన్స్ చెప్పారు. ఓకే, ఈ రీజన్స్ బాగా పనిచేసాయి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా చెప్తున్నారు కొంతమంది. సో ఈ రీజన్స్ బాగా పనిచేసినప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, తిరుమల తిరుపతి దేవస్థానం పైన, ఉద్యోగస్తుల పిఆర్సి పైన, మద్య వ్యాపారం మీద, ఇసుక పారదర్శక విధానం పైన, అదే గనుల కేటాయింపులో, అలాగే ప్రభుత్వ ఉద్యోగులకి ఇచ్చే డిఏ, ఐఆర్, వీటన్నిటి మీద కూడా విషం చిమ్మారు. ఇవాళ చూస్తే 11 సార్లు ఐఆర్ ఇచ్చినటువంటి వారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే 2014-19లో 7 సార్లు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. 11 సార్లు ఐఆర్ ఇచ్చినటువంటి వారేమో డిఏ ఇచ్చారులేండి. డిఏలు ఇచ్చినటువంటి వారేమో వెనకబడిపోయారు. 7 సార్లు ఇచ్చినటువంటి వారేమో ముందుకు వచ్చేసారు. చెప్పడంలో
తప్పు జరిగింది మీరు అనేది ఇప్పుడు ఎన్ని మాత్రం రీజన్స్ చెప్తున్నారు కదా, జనం ఇప్పుడు మీరు ఏవైతే రీజన్స్ చెప్పారో ఆ రీజన్స్ చూసి మీకు ఓటేయకుండా తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఓటేశారు. ఇది ఇప్పుడు మీరు చెప్పిన మాట. అంటే ఇక్కడ పెడతానంటే ఆశ, సార్ కొడతానంటే భయం. తెలుగుదేశం పార్టీ ఏం చెప్పింది? 6 హామీలు ఇచ్చారు. మేము ఇచ్చినటువంటి పథకాల కంటే చాలా పెద్ద ఎత్తున ఇచ్చారు ఈ హామీలు. మా ప్రభుత్వంలో జగనన్న బటన్ నొక్కుతూ 2,75,000 కోట్ల రూపాయలు ప్రజలకు ఇచ్చారు వితిన్ 3 years బడ్జెట్తో. 2 సంవత్సరాలు కరోనాలో ఆర్థిక లోటు ఉండింది. అయినప్పటికీ కూడా ఎక్కడ పథకాలను ఆపకుండా 2,75,000 కోట్ల రూపాయలు ప్రజలకు ఇచ్చారు. ప్రజలు ఏమనుకున్నారంటే 2 సంవత్సరాలు కరోనా ఉన్నా కూడా 2,75,000 కోట్ల రూపాయలని జగన్ సార్ ఇచ్చినప్పుడు 5 సంవత్సరాలు ఉంది కదా, ఈయన ఇంకొంచెం ఎక్కువ ఇస్తాడేమో, ప్రతి తల్లికి అమ్మఒడి ఇస్తాడేమో, ప్రతి రైతుకి 20,000 ఇస్తాడేమో, ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయలు ఇస్తాడేమో, ప్రతి ఆడబిడ్డకి 1,500 ఇస్తాడేమో. ఇవన్నీ ఇవ్వడానికి గతంలో జగనన్న ఇచ్చినటువంటి పథకాలు కనపడుతున్నప్పుడు ఇంకా అధికంగా ఇవ్వడానికి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదేమోనని పేదలు నమ్మారు. బాగా నమ్మి ఓట్లేసారు, ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు కదా. మరి 12.5% ఓట్లు కలపటం ఏంటి, ఈవీఎంలు గొడవ ఏంటి, ఇవన్నీ జరుగుతున్నాయి అంటున్నారు. ఇప్పుడు రెండు భిన్నమైన వాదనలు మీ పార్టీ వైపు నుంచి వినపడుతున్నాయి. క్లియర్ కట్ గా సింగిల్ ఎందుకు ఓడిపోయారు అనేది మీరు రియలైజ్ అవ్వలేకపోతున్నారు అనేది నా ప్రశ్న. మాది సింగిల్ వాదన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పటి నుంచి 40% ఓటింగ్కి ఎప్పుడు మేము కిందికి దిగలేదు. మీరు 2014 ఎలక్షన్స్ చూసుకోండి, ఈ ఎలక్షన్స్ చూసుకోండి. సో 2019 ఎలక్షన్స్లో మాకు వచ్చినటువంటి 10% అధికంగా వచ్చినటువంటి ఓటింగ్ ఏదైతే ఉందో, ఈ ఓటింగ్లోనే మతలబ్ జరిగింది అనేది మా యొక్క ఆరోపణ. మేము చేస్తున్నటువంటి ఎక్సర్సైజ్లో కూడా బయటపడుతున్నటువంటి నిజాలు. ఈ 10% అంటే ఈవీఎం ట్యాంపరింగ్ అంటే టోటల్ ఓట్లు గుద్దేసుకోరు కదా, కొంత పర్సంటేజ్కి సెట్ చేసుకుంటారు. ఇవాళ నా నియోజకవర్గమే ఉంది. నా నియోజకవర్గంలో గతంలో 35,000 మెజారిటీ తోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇప్పుడు నేను 6,300 తోటి నేను గెలిచాను. అంటే ఈవీఎంలో 2 ఈవీఎంలను పక్కన పెట్టేశారు వాళ్ళు, లెక్క పెట్టకుండా పక్కన పెట్టేశారు. సో తేడా ఎంత ఉండాలి? దాదాపుగా 30,000 వారికి ఓట్లు పడి ఉండాలి, నాకు తగ్గు ఉండాలి, అంతే కదా. నాకు పడ్డటువంటి వైఎస్ఆర్సీపీకి పడ్డటువంటి ఓట్లలో నుంచి 30,000 ఓట్లు తగ్గాలి, వారికి అధికంగా పడి ఉండాలి. మరి నా ఓట్లు తగ్గింది కేవలం 7,000. 7,000 ఓట్లు నాకు తగ్గితే 35,000 ఎంత రావాలి నా మెజారిటీ? అప్పుడు కాదు, అర్థం చేసుకోండి. 2019లో ఎంత రావాలి? ఒక్క నిమిషం. పడ్డ ఓట్లు 1,73,000 సార్. ఇప్పటికీ కూడా తేడా లేదు. 1,85,000 పడ్డాయి సార్. అంటే 12,000 పెరిగాయి. ఆ 12,000 పెరిగినాయి, టీడీపీకి వెళ్ళాయి. అవును, అంత తేడా ఎందుకు వచ్చింది? వారి పర్సంటేజ్ చూడండి, మీరు వారికి వచ్చిన ఓట్ల పర్సంటేజ్ చూడండి. వారికి దాదాపుగా 25,000 పైచిలకు ఓట్లు యాడ్ అయ్యాయి. అదే చెప్తున్నా, ఎట్లా యాడ్ అవుతాయి? 12 మీకు తగ్గిన 8,000, 20,000 ఓట్లు వాళ్ళకి యాడ్ అయ్యాయి. మిగిలినవి ఎక్కడి నుంచి వచ్చాయి? మీకు పడ్డవి నాకేమంత తగ్గలేదే, నాకు తగ్గింది 7,000. మొత్తం టోటల్గా ఉన్నటువంటి తేడా 15,000 లోపే ఉండాలి కదా. ఎందుకు మేము 25,000 తేడా వచ్చింది? 25,000 ఎక్కడ జంప్ అయినాయి వాళ్ళకి? ఒక పర్సంటేజ్ సెట్ చేసుకుంటారు ఎప్పుడు ఈవీఎంలో, టోటల్ అయ్యారు కదా. మీరు ఎక్సర్సైజ్ చేశారా? 100% చేశాం. ఏమైంది, ఏం తెలియంది? ఖచ్చితంగా మాకు 30 నుంచి 40,000 మెజారిటీ వస్తుందనేది మా ఆలోచన ఆ రోజు. ఎందుకంటే గ్రామంలో ప్రతి బూత్లో దాదాపు 11 మందిని పెట్టి నేను సర్వే చేయించుకున్నాను. సర్వేతో పాటు ప్రతి ఒక్కరికి ఆ స్లిప్స్ ఏవైతే డిస్ట్రిబ్యూట్ చేశామో, ఓటర్ కార్డ్స్, ఓటర్ స్లిప్స్, వాటెప్పుడు కూడా మేము వైఎస్ఆర్సీపీకి ఎన్ని ఓట్లు, తెలుగుదేశం ఎన్ని ఓట్లు, ఏ ఊరిలో ఎంత ఓటింగ్ వస్తుంది అనేది చాలా క్లియర్గా మేము వెరిఫై చేసుకున్నాం. అంచనా కాదు. గ్రామాల్లో ఎలా ఉంటుందంటే, మొరతాల సుబ్బారెడ్డి గారు పక్కన కూర్చొని ఉన్నారు. వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తి అనేది ఆ ఊరందరికీ తెలుసు. వారు ఓటేయకుండా ఆగుతాడు తప్ప తెలుగుదేశం పార్టీకి వెళ్ళి వేయడు. అక్కడ చాలా క్లియర్ డివిజన్ ఉంది ఎర్రగొండపాలెంలో.
తెలుగుదేశం ఓటింగ్ ఎంత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ ఎంత, క్లియర్ డివిజన్ ఉంది. మీరు ఒక 5 ఎలక్షన్స్ తీసుకోండి, ఒక కేవలం ఈ ఎలక్షన్ కాదు, 5 ఎలక్షన్ తీసుకోండి. ఈ 5 ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీకి వచ్చినటువంటి ఓటింగు, తెలుగుదేశానికి వచ్చినట్టు ఓటింగ్కు ఫిక్స్డ్ ఓటింగ్ కనపడుతుంది అక్కడ మీకు. మిగిలినటువంటిది ఏదైతే ఉంటుందో అది కేవలం ఒక 5,000 ఓటింగ్ అటు ఇటుగా మాత్రమే మారుతూ ఉంటుంది. తెలుగుదేశం ఏ రోజు కూడా 70,000కి మించి రాలేదు తెలుగుదేశానికి, ఎప్పుడు రాలేదు. సో ఒక్కసారిగా అంత ఎక్కువ మొత్తంలో రావడానికి కారణం ఒకటన్నా చెప్పాలా, ఎందుకంటే ఎర్రగొండపాలెంలో సింగిల్ టైం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయో లేదా కాంగ్రెస్ పార్టీయో కాకుండా తెలుగుదేశం గెలిచినటువంటి చరిత్ర లేదు. తెలుగుదేశం అక్కడ చేసింది ఏమీ లేదు. తెలుగుదేశానికి ఉన్నటువంటి లీడర్ కూడా ప్రతిపక్షంలో తన పాత్రే పోషించలేదు. ప్రతిపక్షంలో అక్కడ అసలు అతను కనపడ్డ సందర్భమే లేదు. అట్లాంటప్పుడు అక్కడ హాస్పిటల్ తెచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, క్రీడా మైదానం తెచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రైతు బజార్ తీసుకొచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీటీడీ కళ్యాణ మండపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అంబేద్కర్ భవన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆర్టీసీ బస్ స్టాండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, హై స్కూల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, డిగ్రీ కాలేజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జూనియర్ కాలేజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇవన్నీ 5 సంవత్సరాల్లో వచ్చాయి. 5 సంవత్సరాల్లో 5 ఇయర్స్లో వచ్చినటువంటి ఇన్ని వ్యవస్థలు కనపడుతూ ఉంటే ఒక్కసారి కూడా అధికారంలో రానటువంటి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఏ పని చేయనటువంటి తెలుగుదేశం పార్టీకి అక్కడ అంత గణనీయమైనటువంటి ఓటింగ్ పెరిగే అవకాశమే లేదు అనేది అనుమానానికి బలమైనటువంటి కారణం. ఓకే సార్, ఇప్పుడు 2 ఈవీఎంలని కౌంట్ చేయకుండా పక్కన పెట్టారన్నారు, ఎందుకు? కౌంట్ చేశారు, వాటి మీద అబ్జెక్షన్ చేశారు. రైట్, ఓకే. అవి రామసముద్రం అనేటటువంటి ఒక విలేజ్ ఉంది, ఆ విలేజ్ ఈవీఎం అది. ఆ విలేజ్ వన్ సైడ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రేపు ఎలక్షన్స్ వచ్చి లోకల్ బాడీ జరిగినా కానీ తెలుగుదేశం నాయకుడు నిలబడ్డా అక్కడ. ఓకే, అంత బలమైంది, దాన్ని లెక్క పెట్టనివ్వలేదు. ఆ విధంగా బలమైనటువంటి కొన్ని గ్రామాలని వారు లెక్క పెట్టనివ్వలేదు. రెండింటి ఈవీఎంలకు సంబంధించి ఆ రోజు ఎన్ని ఓట్లు పోలయ్యాయి, ఎన్ని ఓట్లు పడ్డాయి అనేది జనరల్గా ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈవీఎంని ఆ సీల్ వేసే ముందు ఇంకొక అందరి సంతకాలతో ఒక లెటర్ ఇస్తారు కదా, వాటిని మీరు కంపేర్ చేసుకుంటే మీ నియోజకవర్గంలో అన్ని నియోజకవర్గాల్లో అన్ని పోలింగ్ బూత్లలో కరెక్ట్ ఓటింగ్ వాళ్ళు చూపించిన స్లిప్పుల్లోనూ వీళ్ళు కౌంట్ చేసినవి అంత క్లియర్గా కనపడిందా? దీని మీద మీరు ఇంకొక డిబేట్ కనిపెడితే చాలా స్పష్టంగా ఆధారాలతోటి మీకు ఇస్తాను నేను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా మా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆ రోజు మా పార్టీలో ఉన్నటువంటి వారు ఆధారాలతోటి వారు కట్టినటువంటి ఫీజు కట్టి లెక్కింపు చేయమని అడిగారు. ఈ వ్యవస్థలో, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరైనా అనుమానం వచ్చినప్పుడు వారు అడిగే హక్కు ఉంటుంది, దాన్ని తీర్చాల్సినటువంటి, నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. ఎందుకు లెక్కించలేదు? గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు కూడా సేమ్, వారు కూడా అడిగారు, చాలా అనుమానాలు ఉన్నాయి నా బూతుల్లో, ఈ బూతుల్లో ప్రాబ్లం ఉంది అని. వేరే దగ్గర కూడా ఆ బూత్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకున్న ఓట్లు, ఆ కుటుంబానికి ఉన్న ఓట్ల కన్నా కూడా ఒక బూత్లో తక్కువ నంబర్ వచ్చిందని కూడా చెప్పడం జరిగింది. సరే, ఇవన్నీ పక్కన పెడితే అసలు వీవీప్యాట్లు ఎందుకు కాల్చివేయాల్సి వచ్చింది? స్లిప్స్ని ఎందుకు కాల్చివేశారు? మిమ్మల్ని ఒక అనుమానం వెంటాడుతున్నప్పుడు, మీ మీద ప్రతి ఒక్కరి వేలు మీ వైపు చూపిస్తున్నప్పుడు ఎలక్షన్ కమిషన్ వారు వాటిని, అనుమానాలని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఉందా లేదా? ఒక్కొక్క బూత్లో పోలైనటువంటి ఓట్లని లెక్కించడానికి ఎంత సమయం పడుతుంది? మీరు ఫీజు ఎందుకు కట్టించుకున్నారు లెక్కించినప్పుడు? మరి లెక్కించకుండా ఆ స్లిప్పుల్ని మీరు తగలబెట్టారు అంటేనే అనుమానం బలపడుతుంది. ఇంకా దీనిలో ఏంటి మనం పోస్ట్ మార్టం చేసేది? రెండవది, చంద్రబాబు నాయుడు గారి ఇట్ సెల్ఫ్ చెప్పాడు కదా, గతంలో ఓడిపోయినప్పుడు ఈవీఎంలో ప్రాబ్లం ఉంది అని. 2019 మూడవది కూడా ఎస్, నేను అంటుంది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కేంద్రంతో పొత్తులో లేదు. 2019లో మేము గెలిచినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నారు, కేంద్రం ఎవరి చేతిలో ఉంది? ఎలక్షన్ కమిషన్ ఎవరి చేతిలో ఉంటుంది? ఎలక్షన్ కమిషన్ కేంద్రం చేతిలో ఉంటుంది. కేంద్రం
కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, బీజేపీ మీతో పొత్తులో ఉంది. అప్పుడు కూడా మీరే చేసుంటారు, మేము ఎట్లా చేస్తాం? ఇప్పుడు కూడా మీరే చేసుంటారు, మేము ఎట్లా చేస్తాం? మాకెట్లా సాధ్యమవుతుంది? ఇవాళ ఈ అనుమానం బలపడడానికి చంద్రబాబు నాయుడు గారు కూటమితో కలవడం కూడా, బీజేపీతో కలవడం కూడా ఒక కారణం అని చెప్తున్నాను నేను. మీరు అది పాయింట్అవుట్ చేయట్లా. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి ఆంధ్ర రాష్ట్రంలో బలం లేదు. బలం లేనటువంటి బీజేపీ పార్టీ తోటి మీరు ఎందుకు పొత్తు కలిశారు? కలవడానికి కారణం మీ చేతిలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థని, మీ చేతిలో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ని మీరు వాడుకోవడానికేను అనే అనుమానాలు బలంగా దేశవ్యాప్తంగా వినిపిస్తున్నాయి. ఈరోజు ఎక్కడైతే బీజేపీ పార్టీ అధికారంలో లేదో అక్కడ గవర్నర్లు కానీ, అక్కడ కేంద్ర వ్యవస్థలు కానీ వ్యవహరిస్తున్నటువంటి తీరును చూడండి. ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టుగా అక్కడ వ్యవహార సరళి నడుస్తుంది. ఒక ప్రభుత్వం తమిళనాడులో గవర్నర్ గారికి వ్యతిరేకంగా వెళ్ళిపోయింది. అంటే ఒక బిల్ పాస్ చేయడానికి నెలలు టైం తీసుకుంటున్నటువంటి సందర్భాలలో సుప్రీంకోర్టు కూడా కలగ చేసుకుంటుంది. అధికారంలో ఉన్నటువంటి వారు వ్యవస్థల్ని తప్పు ద్వారా పట్టించి స్వతహాగా వాడుకుంటారని చెప్పటానికి ఇవి ఒక ఎగ్జాంపుల్స్ అంటున్నాను.